మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్లు పొట్టకొట్టొద్దంటూ చైతన్య ఆటో యూనియన్ సభ్యులు, ఆటో కార్మికులు సోమవారం పోలవరం స్థానిక ఏటిగట్టు సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు వీరన్న మాట్లాడుతూ, తెలంగాణ తరహాలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం అమలు చేయడం వలన ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతారని, ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన గ్రామాలన్నీ తరలిపోయాయని, ఉపాధి లేకుండా పోయిందని ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా గ్రామాలు పోలవరం నుంచి కిందకి వెళ్ళిపోయినాయి బట్టి ఈ రోజున మేము చాలా వరకు రోడ్డు పడి ఆటో డ్రైవర్లు అందరూ ఉంటున్నాము. కనుక ఈరోజు మాకు ఏపీలో ఫ్రీ బస్సులు పెట్టడం వలన మా భార్య బిడ్డలు మేము రోడ్డుకెక్కి ధర్నా చేయడం వలన ఈ ఏపీ ప్రభుత్వం వారు మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఆలోచించి మా ఎంత దయించి స్త్రీలంటే మాకు చాలా గౌరవం. ఆ గౌరవాన్ని మీరు కూడా ప్రభుత్వం అనుసరించి మాకు తగిన న్యాయం చేకూరుస్తారని మీకు తెలియజేస్తున్నాం. సర్వసభ్యులందరం కూడా ఈవేళ ఫ్రీ బస్సుల వల్ల మేము రోడ్డుని పడే విధంగా ఉన్నాం. ఆల్రెడీ ఈ ప్రాజెక్టు వల్ల పై గ్రామాలన్నీ కూడా మొత్తం కిందకు వచ్చేసి అటు పల్లంలోకి వెళ్ళిపోయారు. దానివల్ల మేము చాలా నష్టపోయాం. ఈ ఫ్రీ బస్సుల వల్ల మేము మళ్ళీ ఫ్రీ బస్సుల వల్ల చాలా నష్టపోయేట్లు పెడితే దీనివల్ల మేము చాలా భార్య పిల్లలతో రోడ్డును పడి లక్షణాన్ని అలవడించే రోజులు దగ్గర పడేటట్టు మాకు రోడ్డును పడతాను భయంగా ఉంది మాకు. దీనివల్ల ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ గురించి చాలా ఇబ్బందులు, మాకు ఆల్రెడీ తోలకాలు లేవు. ఇక్కడ మాత్రం ఫ్రీ బస్సులు ఏపీ గవర్నమెంట్కి పెట్టొద్దని జగన్మోహన్ రెడ్డి గారికి మా విన్నపం తెలియజేసుకుంటున్నాం.